ఉమ్. ఓకే ఓకే. మన బ్రేక్ 2 వరకు 2 తేనే చేస్తున్నా. టూ కన్నే చేస్తున్నాడు. సో ఇప్పుడు ఇనిషియల్ ఇప్పుడు వాల్యూ ఏది మనకి జీరోనో, ఇక్కడ నుండి జీరోనే వచ్చేది. జీరో నుంచి తీసుకుంటే ఎంత ఇప్పుడు రావాలి నీకు? జీరో నుంచి తీసుకుంటే ఎంత రావాలా? 0 1 2 3 రావాలి కదా. చూద్దాముండు. ఆడ 5 ఇనిషియలైజ్ చేసినాడు. మైనస్ చేస్తే తక్కువ రావాలి మనకి ఇనిషియల్ వాళ్ళు. ఏమొచ్చింది? ఓ, ఏంటిది? ఎందుకంటే నేను చెప్తా చూడు. ఈడ వాల్యూ 5 ఇచ్చినాడు. ఓకే, ఈడ జీరోనే ఆ, ఫస్ట్, కానీ ఇక్కడ 5 ఇచ్చేసినాడు. 5 అనేది 5 2 రెండు ఈక్వలా? కాదు. అప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది, 6 వస్తుంది నెక్స్ట్. అప్పుడు 6 ఓకే. వచ్చినప్పుడు 6 2 ఈక్వలా? కాదు. మళ్ళా మళ్ళా రన్ అవుతుంది. 7 8 9 10 అట్లా అట్లా లాస్ట్ వరకు ఇట్లా ఇట్లా ఇన్ఫినిట్ లూప్ వెళ్తుంది ఇది. లాజిక్ తెలుసుకోవాలి. ఓకే, అర్థమైంది ఇప్పుడు. ఓకే. అట్టి పూరకు లేట్గా అర్థమవుతుంది. కంటిన్యూ. కంటిన్యూ అంటే ఏంటంటే ఇంతవరకు బ్రేక్ చూసినాం కదా, కంటిన్యూ అంటే కంటిన్యూ అవుతుంది అనమాట. అంతే, అంతకు మించి ఇంకేం లే. ఓకే. ఓకే. ఎస్. ఇప్పుడు ఇది ఓకే, సరే దీనికి ఏం వాల్యూ వస్తుంది చెప్పు. ఏయ్, ఇది చెప్పు. చెప్పనా? ఈ కాలింగ్ కంటిన్యూ ఎన్నిసార్లు వస్తుంది? లాజిక్ ఇప్పుడు ఐ గ్రేటర్ దెన్ 2 అండ్ ఐ లెస్ దెన్ 7. ఇప్పుడు ఐ ఈక్వల్ టు 0 వచ్చాడు. అంటే 3 నుంచి 6 వరకు రావాలనేసి, అంతే కదా? అవునవునవును. కంటిన్యూ అంటే ఇప్పుడు గ్రేటర్ దెన్ 5 నుండి లెస్ దాన్ 7 అంటే 3 2 4 5 6. ఐ ఈక్వల్ టు 0 1 2. ఐ ఈక్వల్ టు 7. ఏంటిది? ఆఫ్టర్ కంటిన్యూ, కాలింగ్ కంటిన్యూ ఆఫ్టర్. సెవెన్ నుండి కంటిన్యూ అవుతాయి అంటే ఈ స్టేట్మెంట్ అది ఏమి చెప్తా చూడు. ఇది ఇఫ్ బ్లాక్ అనమాట. ఇఫ్
బిగిన్ ఎండ్ లోపల ఉండేది ఇది బ్లాక్. ఇది 3 నుంచి ఇది ఎట్లా 4 5 6 అంటే 4 టైమ్స్ ఇది ఇది రన్ అవుతుంది ఈ బ్లాక్ లో ఉండేది. అది రన్ అయినప్పుడు డిస్ప్లే ఏమవ్వాలి, కాలింగ్ కంటిన్యూ కాలింగ్ కంటిన్యూ కాలింగ్ కంటిన్యూ కాలింగ్ కంటిన్యూ అట్లా 4 సార్లు రావాలి. ఇక్కడ వచ్చింది చూడు, కాలింగ్ కంటిన్యూ కాలింగ్ కంటిన్యూ కాలింగ్ ఎస్ కంటిన్యూ కాలింగ్ కంటిన్యూ. ఓకే, ఎస్ ఎస్ ఎస్. అది వచ్చేసింది, దాన్ని కంటిన్యూ అంటారు అనమాట. దాని తర్వాత ఇది కానీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది 0 నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే 0 0 1 2 ఇది ఇది డిస్ప్లే అవుతుంది ఆఫ్టర్ కంటిన్యూ. ఓకే ఓకే, ఆఫ్టర్ కంటిన్యూ. 0 1 2. సో ఇది పైన 0 1 2కి ఏమని రావాలి, ఆఫ్టర్ కంటిన్యూ అని రావాలి. ఆఫ్టర్ కంటిన్యూకి 0 1 2కి వచ్చింది. ఓకే, ఇది 7కి ఇది 6కి ఎండ్ అవుతుంది, ఇది 8కి అంటే 7th ఒకటి ఉంటుంది, అది కూడా ఆఫ్టర్ కాలింగ్ కావాలి. ఓకే, ఆఫ్టర్ కాల్ కూడా i=7 వస్తుంది. అంతే. ఓకే, నేమ్డ్ బ్లాక్స్ అండ్ స్టేట్మెంట్ లేబుల్స్. డిసేబుల్ బ్లాక్ అండ్ డిసేబుల్ ఇవేం వీడియో ఎగ్జాంపుల్ ఇవ్వలేదా. ఈవెంట్ కంట్రోల్. ఈవెంట్ కంట్రోల్ అంటే ఏంటంటే నీకు చేంజ్ ఓవర్ కనిపించాలన్నమాట. ఓకే, ఏదో 1 to 0 ట్రాన్సాక్షన్ ఆర్ 0 to 1 ట్రాన్సాక్షన్, ఇది తీరి అంత చదవద్దు నువ్వు, పెన్నుతో రాసుకో నువ్వు. 0 to 1 ట్రాన్సాక్షన్ ఆర్ 1 to 0 ట్రాన్సాక్షన్ ఉంటే దాన్ని ఈవెంట్ ట్రాన్సాక్షన్ అంటారు. అది వచ్చినప్పుడు అవి ఎఫెక్ట్ అవుతాయి. చూడు దీంట్లో ఆల్వేస్ అట్ స్టార్ అంటే ఎన్ని ఇక్కడ వేరియబుల్స్ ఎన్ని ఉంటే అని అనమాట. ఓకే, లేదంటే మనకు కావాల్సిన దీన్ని సెన్సిటివిటీ లిస్ట్ అంటారు. సెన్సిటివిటీ లిస్ట్లో ఓన్లీ ఇక్కడ ఏబి ఉన్నాయి, ఏ ఒకటే పెట్టాం అనుకో బి పైన డిపెండ్ అవ్వదు, ఈ ఆల్వేస్ బ్లాక్ డిపెండ్ అవ్వదు, ఓన్లీ ఏ పైన డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఆల్వేస్ బిగిన్ ఎండ్లో డిస్ప్లే $టైమ్ టైం డిస్ప్లే చేస్తున్నాము, వాల్యూ ఆఫ్ ఏబి వాల్యూస్ని డిస్ప్లే చేస్తున్నాము. అంటే ఫస్ట్ 0 నానో సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది టైం ఎప్పుడు. ఓకే, #0. ఓకే, దాని తర్వాత #2 తర్వాత వాల్యూ ఆఫ్ ఏ 5 అవుతుంది. ఓకే, దాని తర్వాత #5 తర్వాత బి = 2 అవుతుంది. #2 అంటే 7 నానో సెకండ్స్ తర్వాత, #2 అంటే 7 నానో సెకండ్స్ తర్వాత నువ్వు అన్ని యాడ్ చేసుకుంటా పోవాలా. ఏ = మళ్ళీ 1 అవుతుంది. మళ్ళీ #1 అంటే 9 10 నానో సెకండ్స్ దగ్గర ఏ = 1 అవుతుంది. #1 బి = 7 అవుతుంది. అర్థం కాలేదు, చెప్పు మళ్ళీ చెప్పు. చెప్తాను. ఇనీషియల్ బిగిన్ అండ్ ఎండ్లో ఇనీషియల్గా ఏబి వాల్యూస్ ఎంత ఉన్నాయి, ఎంత ఇనీషియల్ బిట్ అంటే ఇనీషియల్ వాల్యూస్ ఏమి అసైన్ అయితే అంటే 0. ఏబి వాల్యూస్ 0 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 0 to 2 నానో సెకండ్ వరకు. 0 to 2 ఓకే. దాని తర్వాత 2 నానో సెకండ్స్ దగ్గర ఏ = 5 ఇస్తాం మనము. ఓకే, దాని తర్వాత 2 + 3 5 నానో సెకండ్ దగ్గర బి ఇస్తాను 2. ఓకే 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 ఓకే. దాని తర్వాత 5 + 2 7 నానో సెకండ్ తర్వాత దగ్గర 8 నానో సెకండ్ దగ్గర 7 ఇస్తాను. ఆఫ్టర్ 2 నానో సెకండ్ అంటే ఎంత, 11 నానో సెకండ్ ఫినిష్ చేస్తాం. ఓకే ఓకే. ఇది ఇప్పుడు కాపీ చేద్దాం. ఇప్పుడు మా ఆన్సర్ 11 రావాలా, ఇంకా ఆన్సర్ ఏంటి రావాలా, అదే చూపిస్తే. ఓకే, ఇది ఏ వాల్యూ బి వాల్యూలు ఎక్కడి వరకు వస్తాయంటే 8 నానో సెకండ్ వరకు వస్తాయి. దాని తర్వాత 11 నానో సెకండ్కి ఎండ్ అయిపోతుంది.
ఓకే. చూడు, ఏ వాల్యూ 2 నానో సెకండ్ దగ్గర ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 2 నానో సెకండ్ దగ్గర ఎంత ఉంది? 0. 0 ఉంది. ఎందుకంటే ఇక్కడ బి వాల్యూ లేదు కదా 2 దగ్గర, మళ్ళీ 3 దగ్గర 2 అవుతుంది. అంటే ఇక్కడ టైం ఎంత? 3 ప్లస్ 2 5 నానో సెకండ్ దగ్గర బి 2 అవుతుంది. ఏ వాల్యూ అప్పుడు 5. ఏజ్ కూడా 5 అయింది. ఓకే, ఓకే, ఓకే. దాని తర్వాత ఏ ఈక్వల్ టు 1 అవుతుంది 7 నానో సెకండ్ దగ్గర. ఓకే, ఆహా. బి ఈక్వల్ టు 2నే ఉంది. దాని తర్వాత ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు మళ్ళీ 7, 1 ఉంది. బి ఈక్వల్ టు 7 అవుతుంది, ఏ ఈక్వల్ టు 1 ఉంటుంది అట్లా. ఓకే, ఓకే. ఉమ్. ఇక్కడ ఆల్వేస్ హ్యాస్ టు క్లాక్ ఈక్వల్ టు బిట్ క్లాక్ ఇస్తాను. ఇనీషియల్గా క్లాక్ వాల్యూ ఎంత ఉంటుంది? 0. ఓకే, ఉంటుంది. ఓకే, ఓకే. బిట్ అంటే ఇనీషియల్ వాల్యూ 0 కదా. ఆల్వేస్ ఆల్వేస్ నెగేజ్ అవునులే. క్లాక్ ఆల్వేస్ హ్యాస్ టు క్లాక్ నెగేజ్ ఈక్వల్ టు క్లాక్. నెగేషన్ ఆఫ్ క్లాక్. అంటే ఇప్పుడు క్లాక్ టైం పీరియడ్ ఎంత ఇక్కడ? 2 నానో టైం సెకండ్, పీరియడ్ 2 నానో సెకండ్స్ ఆన్ 2 టైం, అంటే 2 నానో ఇప్పుడు సెకండ్ 0 దగ్గర 2 నానో సెకండ్ ఆఫ్ టైము, 2 నానో ఉమ్, సెకండ్ ఆన్ టైము, 2 నానో సెకండ్ ఆఫ్ టైము. సో టోటల్ టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 2 టోటల్ నానో సెకండ్స్ ఆన్ టైం. ఆన్ టైం 2 నానో సెకండ్స్, ఆఫ్ టైం 2 నానో సెకండ్స్. టోటల్ టైం ఎంత అవుతుంది? 0. ఈ టోటల్ టైమ్ టోటల్ 4 అవుతుంది. ఓకే. టీ ఈక్వల్ టు 4. ఇది 50% డ్యూటీ సైకిల్. ఓకే, 50% డ్యూటీ సైకిల్ అంటే ఏంటంటే ఆన్ టీ ఆన్ ఈక్వల్ టు టీ ఆఫ్, ఆన్ టైం ఈక్వల్ టు ఆఫ్ టైం అట్లా. ఓకే, ఓకే. ఆన్ ఆల్వేస్ టైము బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అట్ ఎవరీ పాసేజ్ ఆఫ్ ది క్లాక్. ఆల్వేస్ అట్ ది రేట్ పాసేజ్ క్లాక్ అంటే ఏం దాని మీనింగ్? ఎవ్రీ పాసేజ్ దగ్గర, ఎవ్రీ పాసేజ్ దగ్గర, ఓకే, ఓకే. ఎవ్రీ నెగేజ్. ఎవ్రీ పాసేజ్ దగ్గర ఆ కండిషన్ కింద కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, డాలర్ డిస్ప్లే అవ్వాలి, ఇన్సైడ్ ఆల్వేస్ బ్లాక్ అని రావాలి. సో ఫస్ట్ 0 దగ్గర వస్తుంది, 0 నానో సెకండ్ దగ్గర. నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది? 4 నానో సెకండ్ దగ్గర. 4 సెకండ్. నెక్స్ట్ 6. ఏ మళ్ళీ పాసెడ్జే కదా వచ్చేది. నువ్వు ఓన్లీ ఆన్ టైం తీసుకుంటున్నావు, మళ్ళీ పాసెడ్జ్ రావాలి టోటల్ క్లాక్. ఓకే. 1. ఓకే. 8 తర్వాత టోటల్గా. తర్వాత 16. ఏ ఎందుకు 16? ఆన్ టైం 8, 8, 8, 8, 8, 8. ఓకే, ఓకే. 8 ఒక తర్వాత ఎంత? 16. ఎందుకు 16? టైం పీరియడ్ ఎందుకు డబుల్ అవుతుంది? టైం పీరియడ్ సేమే కదా ఎప్పుడైనా. ఓకే. టైం పీరియడ్ సేమ్. ఒక 1 క్లాక్ 1 ఫుల్ సైకిల్ కదా. అవును, ఫుల్ సైకిల్ అంటే అప్పుడు 4. మరి 8 ఎందుకు వేస్తున్నావు నువ్వు? 12. ఓకే, ఓకే. 12. ఓకే, ఓకే. దాని తర్వాత 16, దాని తర్వాత 20. 16. 20కి డాలర్ ఫినిష్ 20. పెట్టాడు. ఓకే, ఓకే, ఓకే. సో ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఇన్సైడ్ ఆల్వేస్ బ్లాక్ అనేసి వస్తుంది? 1 1 4 5. 8 6 టైమ్స్. 1. ఓకే. జీరోని ఒక కూడా 2 కన్సిడర్ నుండి చేయాలి, 0 నుండి 20 కన్సిడర్ చేయాలి. వరకు. ఓకే. 6 డ్యూటీ సైకిల్స్ వస్తాయి. 5 అనేది నువ్వు 20/4 వేసినావు, అట్లా వేయకూడదు. 0 కూడా పాసేజ్ క్లాక్ కన్సిడర్ చేయాల. 6 టైమ్స్ ఓకే. వస్తుంది. ఎన్నిసార్లు వచ్చింది చూడు? 1 2 3 4 5. నువ్వు చెప్పిందే కరెక్టే. ఎందుకు అది 2 సెకండ్స్ దగ్గర రైజ్ అవుతుంది? ఓ, ఇది ఆన్ అవుతాండేది ఇనీషియల్ గా 2 కదా, నేను 0 కౌంట్.
ఆ, అది సో అది మనం ఒక ఆ, ఉమ్. అది ఓకే నెక్స్ట్ కరెక్ట్. అది ఈవెంట్ కంట్రోల్ ఎగ్జాంపుల్ 3. సరే దీనికి చెప్పు ఇప్పుడు. హ్యాష్ టు క్లాక్ నెగ్లెక్ట్ ఇది కూడా కంటెంట్ అవుతుంది always. ఎన్నిసార్లు ఇన్సైడ్ ఆల్వేస్ బ్లాక్ వస్తుంది చెప్పు. ఇది ఓన్లీ నెగ్గేజ్ క్లాక్ ఇచ్చాడు. నెగ్గేజ్ క్లాక్ ఇది ఆల్వేస్ ఈవెంట్ నెగ్గేజ్ క్లాక్ బిగిన్. ఇది $20. $20 ఫినిష్. క్లాక్ సిగ్నల్ ఆల్వేస్. బట్ నెగ్గించి దగ్గర ఎవ్రీ నెగ్గించి క్లాక్ అయితే తీసుకుంటాడు. అవును. ఎగ్జిక్యూటివ్ ఎవ్రీ నెగ్గించి క్లాక్ దగ్గర ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. ఉమ్. ఫినిష్ అంటే డాలర్ టైంలో ఏమేమి వస్తుంది చెప్పు. డాలర్ టైంలో ఏమొస్తుంది? ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది డాలర్ టైంలో ఏమొస్తుంది? నెగెడ్జ్ క్లాక్ కాబట్టి ఫస్ట్ ఫోర్ ఫోర్ దగ్గర వస్తుంది, తర్వాత 8, తర్వాత 12, తర్వాత 16, తర్వాత 20. ఓకే 5 టైమ్స్ ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. నువ్వు పెన్ను పేపర్తో చేస్తే నీకు అర్థమైపోతుంది అది ఈజీగా. నువ్వు మనం గాల్లో మళ్ళీ చెప్పాలి. అది ఇంతకు ముందుది ఇప్పుడు రెండు చెప్పిన డ్యూటీ సైకిల్. చెప్పల్లా. ప్రీవియస్ది ఇంత ముందు అంటే రెండు కొంచెం కన్ఫ్యూజన్ అయిపోతుంది ఎందుకు. ఓకే చెప్తాలే ఏమైంది. ఇప్పుడు ఎడ క్లాక్ టు #2 ఉమ్, క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్ కదా. అవును. అంటే టూ 2 నానో సెకండ్స్ తర్వాత ఆన్ అవుతుంది, పాసేజ్ వస్తుంది. తర్వాత ఓకే. తర్వాత ఇది తర్వాత 2 నానో సెకండ్స్ దగ్గర నెగేట్ వస్తుంది. స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? బ్లాక్ ఈవెంట్ పాసేజ్ క్లాక్ సిగ్నల్. కాబట్టి మనం కన్సిడర్ చేయాల్సింది పాసేజ్ క్లాక్నే కదా. ఓకే. మళ్ళా పాసేజ్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. అంటే 2 నానో సెకండ్ నుంచి 2 నానో సెకండ్ నుంచి 6 నానో సెకండ్ దగ్గర వెయిట్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ నెగెట్ వస్తుంది, మళ్ళీ పాసేజ్ వస్తుంది, అది 10 నానో సెకండ్ దగ్గర వస్తుంది. దాని తర్వాత 14 నానో సెకండ్ దగ్గర వస్తుంది. దాని తర్వాత 18 నానో సెకండ్ దగ్గర వస్తుంది టైం పాసేజ్లు. డాలర్ ఓకే టైంలో ఓకే ఓకే. 2, 2, 6, 10, 14, 18 ఇవి వస్తాయి. ఓకే ఓకే. సరే చూపిస్తా చూడు నీకు ఇప్పుడు. నువ్వు ఇప్పుడు అది అది నెగెట్ ఇది అర్థమైతే నీకు నెగెట్ నువ్వు చెప్పేస్తావు. ఉమ్, ఇక్కడ చూడు 2 వచ్చిందా, అవును. 6 వచ్చిందా, 10, 14, 18 అర్థమైందా. ఎస్ ఇప్పుడు ఎస్ ఎస్. ఇప్పుడు నెగెట్ చెప్పు. ఇప్పుడు నెగెట్ చెప్పు. వెయిట్ నెగ్గించు అంటే నెగ్గించు 0 ఉమ్. 0 4 జీరో 8. దగ్గర నీ క్లాక్ 0 దగ్గర స్టార్ట్ అవ్వట్లే, 2 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఓకే 2. ఉమ్. 2 దగ్గర పాసేజ్ వస్తుంది, నెగెట్ ఎక్కడ వస్తుంది? ఓకే 4 4 4 4. ఓకే 0 నెగ్గించు 4. 4 ఓకే మళ్ళా 4 8 12 16. 4, 8, 12, 16 అంతేనా? 20 రాదా? 20 వస్తుంది. అవును కరెక్ట్ 20 వరకు అయితే. చూద్దాం నువ్వు చెప్పినది కరెక్టో కాదో చూద్దాం. పెన్ను పేపర్తో చేసావా అంటే మైండ్తో చేసావా? లేదు పెన్నుతోనే అంటే పెన్నుతో పెన్నుతో చేసావు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. సైకిల్ సైకిల్ ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే మన డ్యూటీ సైకిల్ కొంచెం వేసుకొని గ్రాఫ్ వేసుకొని చేసామంటే
సరే 4 నుంచి స్టార్ట్ కాల 20కి ఎండ్ కాల చూద్దాం. నువ్వు కరెక్టే చెప్పినావులే. చూడు 4 నుంచి స్టార్ట్ అయింది. 20 ఎందుకు తీసుకోలేదు ఇది? నువ్వు అన్ని కరెక్ట్ చెప్పినావు, 20 ఎందుకు రాలేదు? 20 కూడా రావాలి కదా, అది కూడా నెగెటివ్ కదా. ఎవ్రీ నెగెటివ్ దగ్గర అంటే 20కి స్టాప్ చేసే అంటున్నాడు. కాబట్టి ఏమో నాకు కూడా అర్థం కాల. సరేలే. స్టాప్ చేసినా మనం 20 ఎందుకు తీసుకుంటాం, 16 వరకు తీసుకుంటాం. ఇఫ్ ఈవెంట్ కంట్రోల్, ఇఫ్ ఈవెంట్ కంట్రోల్, మాడ్యూల్ ఈవెంట్ కంట్రోల్, బిట్ క్లాక్, బిట్ రీసెట్, ఆల్వేస్ టువర్డ్ ది నెగేషన్ ఆఫ్ ది క్లాక్, ఆల్వేస్ అట్ ది పాసేజ్ క్లాక్, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ రీసెట్ ఈస్ 0. ఓకే, రీసెట్ ఈస్ 0. బిగిన్ బ్లాక్ 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 1, డిస్ప్లే $టైమ్ ఇన్సైడ్ ఆల్వేస్ బ్లాక్, ఎండ్ బ్లాక్. ఓకే, బ్లాక్ నేమ్డ్ బ్లాక్ అది. దాని తర్వాత ఆల్వేస్ అట్ ది పాసేజ్ ఆర్ నెగెడ్జ్ రీసెట్, పాసేజ్ రీసెట్ ఆర్ నెగెడ్జ్ రీసెట్, బ్లాక్ 2 అక్కడ వచ్చింది. ఇనీషియల్ 40 దగ్గర ఫినిష్ చేయాలి. ఇనీషియల్గా రీసెట్ 1 చేస్తున్నాడు. ఎప్పుడు ఇనీషియల్ 0 దగ్గర రీసెట్ 1 చేస్తున్నాడు. 7 దగ్గర రీసెట్ 0 చేస్తున్నాడు. 8 దగ్గర రీసెట్ 1 చేస్తున్నాడు. 0 7 ప్లస్ 8 అంటే ఎంత అవుతుంది? 15. 20 దగ్గర 40 దగ్గర ఆఫ్ చేస్తున్నాడు. సరే, ఇది వేసుకో. ఇప్పుడు దీనికి క్లా ఇనిషియల్ బ్లాక్ వాడిచ్చిందే కదా, అది మనం వాడిచ్చిన దాన్ని బట్టి చేయాలి, లేకపోతే మనం కూడా అంటే అది ఎంత తీసుకోవచ్చు కదా వాటిని. తీసుకోలేము. వాడు ఏది ఇచ్చింటే అదే తీసుకోవాలి మనం. ఫస్ట్ క్లాక్ రాసుకో. క్లాక్ ఏమొస్తుంది? 2 నానో సెకండ్ దగ్గర స్టార్ట్ అవుతుంది కదా క్లాక్. క్లాక్ 2 నానో సెకండ్స్. దాని తర్వాత మళ్ళీ పాసెడ్జ్. ఎప్పుడు మనకి బ్లాక్ 1లో పాసెడ్జ్ ఆఫ్ ది క్లాక్ ఇఫ్ రీసెట్ ఈజ్ 0. ఓకే, రీసెట్ ఇనీషియల్గా 0 ఉంటుంది. ఇది 2 నానో సెకండ్, ఇది 4, ఇది 4 6 నానో సెకండ్. ఓకే, దాని తర్వాత 6 10 14, దాని తర్వాత 14 18. ఓకే, ఇది పాసెడ్జ్లో వచ్చేది. రీసెట్ ఈక్వల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ రీసెట్ ఈజ్ 0. రీసెట్ ఇనీషియల్గా 0. అది ఓకే, ఫస్ట్ బ్లాక్లో $టైమ్ ఇన్సైడ్ ఆల్వేస్ బ్లాక్. రీసెట్ 0 అంటారు. అవును, ఇప్పుడు పాసేజ్ అయితే మనం అది తీసుకుంటాం. ఇది రీసెట్ ఈక్వల్ టు 0 క్లాక్ ఇఫ్ ఎఫ్ రీసెట్ ఇది. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అది if వాడు 1 చేసాడే ఇనీషియల్గానే. ఇనీషియల్ బిగిన్ ఎండ్ 40 ఇనీషియల్గా 1 చేసాడు. ఓకే ఓకే, అంటే 0 దగ్గర 1 చేశాడు. ఇది 0 నానో సెకండ్. ఇక్కడ వచ్చేసిన తర్వాత 1 చేశాడు. ఎక్కడ దాకా 1 చేశాడు? 7 దగ్గర వరకు. 6 7 అంటే 7 వరకు 1 చేశాడు. మళ్ళీ 7 7 దగ్గర 0 చేశాడు. 7 దగ్గర 0 చేసి దాని తర్వాత మళ్ళీ 8కే 1 ఇచ్చాడు. అంటే ఇది 10 14 18. ఓకే, ఇక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత 8. ఇదంతా 7 ప్లస్ 8 అంటే 15 వరకు. ఓకే, ఈ 15 వరకు 0 చేశాడు. దాని తర్వాత 15 వరకు 0 చేశాడు. దాని తర్వాత 1 ఫర్ 5 అంటే ఎగ్జాక్ట్ వీటి వరకు. ఇది 14
14, ఇది 18, దాని తర్వాత ఇది 1 0, ఇనీషియల్గా 1 7 వరకు 1 7 నుంచి 0 7 నుంచి 0 దాని తర్వాత 8 15 వరకు 0, దాని తర్వాత 15 నుంచి 20 వరకు 0, 15 వరకు 1 వచ్చేసి 20 వరకు 18 20, దీని వరకు 1, దీని వరకు 1 ఉంది, దాని తర్వాత 0 అయింది. ఈ క్లాక్ ఇట్లే పోతుంది, ఇది 0 అయిపోయింది 40 నానో సెకండ్ వరకు. ఇప్పుడు మనకి ఏం రావాలి? డాలర్ టైం కదా మనకు అనుకోవాల్సింది. ఫస్ట్ బ్లాక్ 1 కదా, బ్లాక్ 1కి ఓకే, ఇట్ ఈస్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ పాసేజ్ ఆఫ్ ది క్లాక్ ఇఫ్ రీసెట్ ఈస్ 0. రీసెట్ ఈస్ 0 దగ్గర పాసేజ్ క్లాక్ ఎక్కడ వస్తుంది మనకి? 2 తర్వాత 6 తర్వాత 10 దగ్గర వస్తుంది. అంటే 10 దగ్గర ఒకటి, 14 దగ్గర ఒకటి, అంటే 2 టైమ్స్ 10 దగ్గర 14 దగ్గర 2 టైమ్స్ ఇదేంటి? ఆల్వేస్ బ్లాక్, ఇన్సైడ్ ఆల్వేస్ బ్లాక్ అనేసి వస్తుంది. ఇన్సైడ్ ఆల్వేస్ బ్లాక్. నువ్వు కూడా పెన్ అండ్ పేపర్ తీసుకొని చేయి, నీకు కూడా వస్తుంది అది సింపుల్. దాని తర్వాత బ్లాక్ 2 పాసేజ్ రీసెట్ ఆర్ నెగెడ్జ్ రీసెట్. పాసేజ్ అంటే ఇక్కడ ఇనీషియల్గా ఏముందో తెలియదు మనకి. నెగెడ్జ్ రీసెట్ దగ్గర డాలర్ టైం ఎంత? నెగెడ్జ్ రీసెట్ 6 7 దగ్గర ఏమొస్తుంది? రీసెట్ వాల్యూ ఈక్వల్ టు 7 వస్తుంది. రీసెట్ వాల్యూ ఈక్వల్ టు 7 వస్తుంది. ఓకే, దాని దగ్గర మళ్ళీ ఇక్కడ పాసేజ్ అంటే 15 దగ్గర ఏమొస్తుంది? రీసెట్ వాల్యూ 15, వాల్యూ 15 దగ్గర వస్తుంది. మళ్ళా నెగెడ్జ్ 20 దగ్గర రీసెట్ వాల్యూ 15, రీసెట్ వాల్యూ 20 ఇలా వస్తుంది. ఫస్ట్ 0, దాని తర్వాత 7 రావాలి కదా. 0 దగ్గర కూడా రావాలి. ఏంది ఎర్రరా? 26 ఏముంది మాడ్యూల్? కరెక్ట్ అండి. ఎండ దగ్గర ఏంటండి? ఏంది ఇది ఎర్రర్ వస్తుంది? అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ ఎండ్ సింటాక్స్ ఎర్రర్. అన్ఎక్స్పెక్టెడ్ ఎండ్ అంటే అదే ఎండ్ ఇచ్చాను చూడు, అదే ప్రాబ్లం అయితే ఉంది. ఎండ్
బిగిన్ ఎండ్ ఎక్కడ ఇచ్చాను చూడండి. ఇక్కడ బిగిన్ ఉంది కదా, దీనికి ఇది ఎండ్. ఉమ్, దాంట్లో ఏముంది మిస్టేక్? అవును, ఇక్కడ బిగిన్ అయింది, ఇక్కడ ఎండ్ ఇచ్చావు. ఇక్కడ బిగిన్, ఇక్కడ ఎండ్. సరిపోయింది కదా. సరిపోయింది. ఎండ్ మాడ్యూల్, ఈ బిగిన్ కి ఈ ఎండ్, ఈ బిగిన్ కి ఈ ఎండ్, ఈ బిగిన్ కి ఈ ఎండ్, ఉమ్, ఈ ఆల్వేస్ పాజిటివ్ నెగటివ్, బిగిన్, ఈ బిగిన్ ఈ ఎండ్, ఈ బిగిన్ ఈ ఎండ్, అన్నీ కరెక్ట్ ఉన్నాయి. ఈ బిగిన్ సింగిల్ స్టేట్మెంట్ ఏమిది? ఇది ఆ ఎర్రర్ పట్టు చూద్దాం పైకి. సింటాక్స్ ఎర్రర్, అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ ఎండ్ టెస్ట్ బెంచ్ 26 లైన్లో అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ అని చెప్తాను. సరే దీన్ని దీన్ని కమెంట్ చేద్దాం పోనీ. అది కరెక్టే, ఎందుకు అది చెప్తుంది? ఏమో ఇది ఎందుకు చెప్తాను నాకేం అర్థం కాల. ఇది ఒకసారి చెక్ చేసి చెప్తానులే. ఉమ్, ఈడ ఫోర్కు జాయిన్ ప్రాసెసెస్లు అంటారనమాట. ఫోర్కు జాయిన్, ఓకే. దీనిలో 3 టైప్స్ ఉంటాయి. ఇది ఫోర్కు అన్నాంలే. ఫోర్కు జాయిన్ నెక్స్ట్. ఫోర్కు జాయిన్ ని ప్రాసెసెస్ అంటారనమాట. మెయిన్ ప్రాసెసెస్ అన్ని టెస్ట్ బెంచ్లో అన్ని మెయిన్ ప్రాసెసెస్ అన్నీ కూడా మనము టాస్క్ అనే మెథడ్లో చేసి దాన్ని మనం ఫోర్క్ జాయిన్లో రన్ చేస్తాం. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. ఫోర్క్ జాయిన్ ఎన్ని, ఫోర్క్ జాయిన్ నన్ను. ఈ ప్రాసెసెస్ ప్యారలల్గా రన్ అవుతాయి, ఓకే. ఈ ప్రాసెస్ కంట్రోల్, దాని తర్వాత వెయిట్ ఫోర్కు, దాని తర్వాత డిజిబుల్ ఫోర్క్, అవన్నీ ఉంటాయి. దాని తర్వాత చూద్దాం అవి ఫస్ట్. ఇక్కడ అవన్నీ చదవద్దు, నేను సింపుల్గా చెప్తా, అది గుర్తుపెట్టుకో, ఓకే. ఇప్పుడు టైం అయిపోతుంది కదా, నెక్స్ట్ చెప్పుకుందాం అంటున్నా. అది ఇంకా ఉందిలే టైం. రేపు మార్నింగ్ చెప్పుకుందాం. అవునా, సరేలే వెళ్ళేసి. ఫ్రెష్ చేద్దాం మార్నింగ్. సరేలే, బాయ్. సరేనా, బాయ్.